రామ్ రామ్ ఫ్రెండ్స్, ఈ గో మార్వాడి హిందూ ద్వేష తుక్డే గ్యాంగ్ ఏమంటున్నారో వినండి. పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారా మీరు? పాకిస్తాన్ ఇండియా మీద క్రికెట్ మ్యాచ్ అయితే మీరు వారు 6 కొడితే మీరు సపోర్ట్ కొడతారా? కొడతారా? అట్లేమన్నా ఇదే ఏం తలకాయలు దగ్గర పెట్టుకొని చూడండి. నీ తలకాయల దిమాకుంటే దానికి ఇంకా సుంతి కాకపోతే ఇప్పుడు నేను చెప్పేవన్నీ విను. వీడియో చివరి వరకు మీరందరూ వినండి. फाइनल कौन जीतना चाहिए? पाकिस्तान। इधर आ गया एक बार। पाकिस्तान को जीतनी चाहिए। हमें अच्छी लगती है। पाकिस्तान अच्छी लगती है। ఎవరు గెలవాలి అంటే పాకిస్తాన్ గెలిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. పాకిస్తాన్ ఓడిపోతే పాపం బాధైతదంట. భారత్ మాతా की जय చెప్పారట. जिंदाबाद, पाकिस्तान जिंदाबाद। जेल चले जाओगे? नहीं जाएंगे, कोई दिक्कत नहीं। मैं भिजवा दूंगा पाकिस्तान को। क्यों गद्दार? పాలస్తీనా జిందాబాద్ అయితే చెప్తారట. మీకు భారత్ ముఖ్యమా పాలస్తీనా ముఖ్యమా అంటే మాకు పాలస్తీనే ముఖ్యము, పాలస్తీనానే మాది, భారత్ మాది కాదు, మా ఇష్టం అని చెప్తున్నారు. जरूर बोलेंगे। फिलिस्तीन ज्यादा अपना है या भारत? फिलिस्तीन पहले हमारा भाई पहले। फिलिस्तीन हाँ भारत अपना नहीं है। क्यों नहीं है बस। వీడు పుట్టింది ఇండియాలోనే, ఉన్నది ఇండియాలోనే, కానీ ఎండ్ ఆఫ్ ది డే నేను పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తాను అని బాహాటంగా చెప్తున్నాడు. ఆయన ఇంకా దేనికి సపోర్ట్ చేస్తాడంటే ఆజాద్ కాశ్మీర్ అంటే కాశ్మీర్ భారత్ నుండి సపరేట్ అయిపోయి పాకిస్తాన్లో కలిసిపోవడాన్ని సమర్థిస్తారట. మనం వేరే వేరే దేశాల్లో ఉన్నా కూడా అందరము మతం వల్ల ఒక్కటే అవుతాము. ఒక బట్ట నుండి చించపడి అక్కడక్కడ ఉన్నాం, అవసరం వస్తే అందరం కలిసిపోవాలి అంటున్నాడు. ఒక్కడు కాంగ్రెస్ రాని మీ రామ్ మందిని కూల్ చేస్తామంటాడు. వీళ్ళంతా చిన్న చిన్న పిల్లలు మాట్లాడుతున్నాడు. तोड़ूंगा एक दिन, मैं ही तोड़ूंगा उसे, मैं ही तोड़ूंगा मंदिर को। किस मंदिर को? राम मंदिर को हम ही तोड़ेंगे सब। सही बताओ, सरकार चेंज होती हमारा राज होगा। ఇంకొకటి పహల్గామ్లో హిందూ హే ముస్లిం హే అని ప్రాణాలు తీస్తే విరగబడి నవ్వుతూ ఉంటాడు ఆ పోస్ట్లో, ఆ వీడియోల కింద. పాకిస్తాన్, బంగ్లాదేశ్, హిందుస్థాన్లో ఉండే అందరూ అబ్దుల్లాలు కలిస్తే భారత్లో అబ్దుల్లా ప్రధానమంత్రి అవుతాడు. అప్పుడు మీ హిందువులు లంగోటీలు వేసుకొని అంటే వంటి మీద బట్టలు లేకుండా పారిపోతారు అని అంటున్నాడు. వీళ్ళంతా ఈ సోకాల్డ్ గోమార్వాడి బ్యాచ్ చెప్పే భారత్లో ఉండే అబ్దుల్లాలే. ఏ నాడు ఇది తప్పు, ఇలా అనడం తప్పు. ఈ దేశంలో ఉంటూ ఈ భూమి మీద పండిన అన్నం తింటూ గాలి పీలుస్తూ కన్న తల్లి కడుపులో తంతారా అని ఏనాడు ఈ సోకాల్డ్ సెక్యులర్లు ఎందుకు ప్రశ్నించలేదు? అదే పెద్ద ప్రాబ్లం ఇక్కడ. ఇవన్నీ జరగనట్టు కళ్ళు, ముక్కు, నోరు అన్నీ మూసుకుని కూర్చున్నారా ఇన్ని రోజులు? ఇంత బాహాటంగా మాట్లాడినా కనీసం తప్పు అని ఎందుకు అనలేదు ఏనాడు వీళ్ళందరూ కూడా? నాకు కొంతమంది అంటున్నారు, ఏంటక్క నువ్వు మతోన్మాదివి, ఎందుకంత కోపం? ఈరోజు చెప్తా మీకు సమాధానం. ఎస్, అందరు అబ్దుల్లాలు ఒకటే కాకపోవచ్చు. అబ్దుల్ కలాం గారు ఉన్నారు, వి రెస్పెక్ట్ హిమ్. మమ్మల్ని, మా నమ్మకాలని, మా దైవాన్ని, దేశాన్ని రెస్పెక్ట్ చేసే వాళ్ళని వి ఆల్వేస్ రెస్పెక్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్. కానీ ఇలా అబ్దుల్లాలు ధైర్యంగా నిక్కచ్చిగా 15 నిమిషాలు అని కైసే హరాయా అని, జై పాలస్తీనా అని, భారత్ తెరే తుకుడే హోంగే అని భారత్ని ముక్కలు చేస్తామని అంటున్నప్పుడు, కన్నయ్య లాల్ అనే టైలర్ తల తీసినప్పుడు, వెస్ట్ బెంగాల్లో ముర్షిదాబాద్ నుండి అక్కడ ముస్లింలు మెజారిటీ అయ్యి హిందువులు తరిమి కొట్టినప్పుడు సోకాల్డ్ మంచి అబ్దుల్లాలు ఏరి? ఈ బ్యాడ్ అబ్దుల్లాస్ని, వీళ్ళని దేశం నుండి బహిష్కరించండి. ఈ బ్యాడ్ డాక్టర్స్ని, AK-47 దొరికిన బ్యాడ్ అమ్మాయి అబ్దుల్లీని అందరినీ దేశం నుండి బహిష్కరించండి, పబ్లిక్గా ఊరేయండి. ఐఎమ్ అషేమ్డ్ టు బి అబ్దుల్లా, ఇది నా దేశం, నా దేశాన్ని ప్రజలని ఇలా అంటే ఊరుకోను అని ఏ ఒక్క మంచి అబ్దుల్లా ర్యాలీలు తీయలేదు, ధర్నాలు చేయలేదు, ఏనాడు కనీసం ప్రశ్నించలేదు. ఎందుకని? ఇదే మా భయం. రాడికల్ అబ్దుల్లాలు పీకలు కట్మిర్చి చేస్తుంటే ఈ సోకాల్డ్ మంచి అబ్దుల్లాలు వాళ్ళ రక్తాన్ని తుడుస్తూ వాళ్ళ తప్పులను కప్పెడుతూ ఉండడమే ప్రాబ్లం. ఇదేనా సెక్యులరిజం? వన్ సైడెడ్ సెక్యులరిజం వల్లే ప్రాబ్లం అంతా కూడా. ఇప్పుడు నేను చెప్పిన అన్ని విషయాల్లో ప్రతి ఒక్కరూ మాట్లాడి ఉంటే ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఎప్పుడు అందరం కలిసిమెలిసి ఉండాలి, శాంతియుతంగా ఉండాలి అని చెప్పేది హిందువులు మాత్రమే. చప్పట్లు 2 చేతులు కలిస్తేనే కొట్టగలం. అలానే సెక్యులరిజం ఎప్పుడూ 2 సైడెడ్ ఉండాలి, బోత్ సైడ్స్ ఉండాలి. ఇన్ని రోజులు సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం, వరల్డ్ ఇస్ వన్ ఫ్యామిలీ అనుకుంటూ ఉన్నది కేవలం హిందువులు మాత్రమే. ఈరోజు ఎవరి దేవుడు, ఎవరి నమ్మకం వాళ్ళది అని అందరినీ రెస్పెక్ట్ చేసేది హిందువులు మాత్రమే. సెక్యులరిజం అనేది ఉండేది, రాజ్యాంగం అమలులో ఉండేది కూడా హిందువులు మెజారిటీ ఉన్నంత వరకే. కానీ నా దేవుడే గొప్ప, నా దేవుడే దేవుడు, మిగతా వాళ్ళు కాఫీళ్ళు అనుకుంటే, అమ్మవారి విగ్రహం మీద చెప్పుల తంతుంటే, గుడిలోకి పోయి మలమూత్ర విసర్జన చేస్తుంటే, వందే మాత్రం పాడము దాంట్లో అమ్మవారిని పొగుడుతున్నారు అంటుంటే, 2047కి భారత్ మొత్తం ఇస్లామీకరణ చేస్తామని ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే, తినే వాటిలో ఉచ్చ ఉమ్ము పోసి అమ్ముతుంటే, దేవుడికి పెట్టే పువ్వులు పండ్లు డ్రైనేజ్లో కడిగి పెడుతుంటే, ప్రసాదంలో రెసిన్ అనే పాయిజన్ కలపాలి అని చూస్తుంటే, ఇలా 1 కాదు 2 కాదు దాడులు చేస్తూనే ఉంటే, ప్రాణాలు తీస్తుంటే కూడా గలే లగావ్ బాయ్, రామ్ రహీం బాయ్ బాయ్ అని అంటూనే ఉండాలంటారా? ప్రశ్నించకూడదంటారా? ఇవన్నీ జరుగుతుంటే చెప్పొద్దంటారా? చెప్తే మతోన్మాది అంటారా? అబ్దుల్లా ద్వేషి అంటారా? ఇవన్నీ జరుగుతున్నప్పుడు
సెక్యులరిజం అని నోర్లు మూసుకొని కళ్ళు మూసుకొని కూర్చున్న సెక్యులర్లు మీ అజ్ఞాన బోధ మాకు చేయకండి. లెబనన్ అనే దేశం పూర్తిగా ఇస్లామీకరణ అయిపోయింది. అక్కడ సంస్కృతి, సాంప్రదాయాలు, వస్త్రధారణ అన్నీ మారిపోయాయి. అప్పుడు ఎందుకు మీరనే సోకాల్డ్ మంచి అబ్దుల్లాలు అలా జరగకుండా ఆపలేదు? ఏమన్నా బోధ చేయాలి అంటే ముందు ఓలాని నమ్మని వారందరూ కాఫిర్లు, వాళ్ళ ప్రాణం తీస్తే దాన్ని జిహాద్ అంటారు, 72 కన్యలు దొరుకుతారు, జన్నత్కి పోతామనే వాళ్ళకి చెప్పండి. బంగ్లాదేశ్లో అండ్ ఇక్కడ అబ్దుల్లాలు మతం పేరిట చేసేది తప్పు అని ఒక్కసారి ఆ సోకాల్డ్ మంచి అబ్దుల్లాల నోటితో చెప్పించండి. దమ్ముందా? యాక్సెప్ట్ ద ఛాలెంజ్. బంగ్లాదేశ్లో మొదట ప్రాణం తీసింది కమ్యూనిస్ట్ జర్నలిస్టులవే. వాళ్ళతోనే మొదలుపెట్టారు. అయినా వీళ్ళకి సిగ్గు రాదు, బుద్ధి రాదు. మై డియర్ సెక్యులర్స్, నేను అడిగిన దానికి సమాధానం ఉంటే కామెంట్ చేయండి. లేదంటే మీ భాయిచారా సెక్యులరిజం పన్నులో పెట్టుకొని నోరు మూసుకోండి.